హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ అలాగనే పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా కూడా 3 దశలుగా 20,000 అందించనున్నారు. ఇక తొలి 2 విడతలు 7,000 చొప్పున, 3వ విడతలో 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 విడతలుగా రైతులకు 14,000ను ఏపీ ప్రభుత్వం అకౌంటుల్లో జమ చేసింది. ఇక 3వ విడత కింద 6,000 జమ చేయనుంది. అయితే పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసేటప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ యోజన 22వ విడత సాయాన్ని కేంద్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం కూడా 3వ విడత కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇక మంత్రి అచ్చెన్నాయుడు శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలోనే రైతులకు 14,000 రూపాయలు సహాయం అందించనున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత కింద ఫిబ్రవరి నెలలో రైతుల బ్యాంకు ఖాతాల్లో 6,000 చొప్పున జమ చేస్తామని వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత డబ్బులు జమ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులు త్వరలోనే జమ చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే రైతుల అకౌంట్లలోకి 6,000 చొప్పున జమ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.